కాశీ, వాసు, మధు వీళ్ళు కలిసి పెరిగారు, కలిసి చదువుకున్నారు. మధు తినడానికి పడుకోవడానికి మాత్రమే తన ఫ్లాట్కి వెళ్ళి మిగిలిన టైం అంతా వీళ్ళతోటే ఉంటుంది. ఇలా ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా సాగిపోతున్న వీళ్ళ జీవితంలో ఈ అలజడికి కారణం అంత కంగారు ఎందుకురా? ఫాస్ట్గా తిన్నా, స్లోగా తిన్నా బిల్లు కట్టాల్సింది నువ్వే. లేనప్పుడు అంటే ఓకే, ఉన్నప్పుడు కూడా నేను కట్టాలా? తప్పదు మరి, మనలో జాబ్ హోల్డర్ తమరే కదా. 2 మసాలాతో సీటింగ్ అవసరం ఇంటికి అడిగిలే. అమ్మని అమ్మ ఇదేంటికిరా? ఎవరా? రైట్ అడి తిరిగి చూడుకో, ఆ బంగారాజు ప్రతిగాడు. వాళ్ళ ఆ మానుకం కాళ్ళ వాళ్ళకి హైదరాబాద్ లో పని ఏంటి? అది ఎందుకు వస్తే మనకి ఎందుకు కానీ, మనల్ని చూసిన దగ్గర నుంచి వాళ్ళ బిల్లు కూడా మనమే కట్టాలి. వద్దులే. ఒరే వాళ్ళు మన కాశీవాసిగల్లో లేరు? వాళ్ళేనంటావా? అడిగేద్దాం ఆగు. కాశీ, నిన్నే పిలుస్తున్నాడు రా. ఒరే కాశీ. రే నెక్స్ట్ నేను కూడా పిలుస్తాడు, పలక్కు. వాసు, వాళ్ళు కదా. ఒరే వాటర్ బాటిల్ ఇవ్వు. మొత్తం ఇస్తాను, నీ తాతను పిలవంటే ఏంటి? పడుగు. అదేంటి భయ్యా మినరల్ వాటర్తో చేయగలుగుతున్నావు? మన ఇంట్లో అన్ని దీందని కడుగుతాంలే. అరే తిన్నొచ్చాలి, 10 బిర్యానీ తిందాం. అలాగే. ఇగో. పద పద. రే బంగారాజు, నేను చెప్పినా వాళ్ళు మన కాశీగాడు వాసిగాడేనని. ఈ అమ్మ నువ్వు ఒకసారి ఫోన్ పెడితే చూడాలనుందిరా. హాయ్. ఎరా ఇందా పిలిస్తే పలకలేదా? వినబడలేదా? మన మధువా? అవును. చిన్నప్పుడు ఏదో చీవుడు ముక్కు దేపి మోయేసుకుని ఉండేది, ఇప్పుడేంటి కత్తిలో తయారైపోయింది. చెప్ప పగులుద్ది. ఊరికే జోక్ జోక్. ఎందుకు ఏం చేస్తున్నారా? మా సంగతి ఎందుకులే గాని, మీరేంట్రా ఈ కార్ ఏంటి, నువ్వేంటి, గెటప్ ఏంటి? భీమవరంలో బేవర్స్గా తిరుగుతూ BMW కారు కొన్నాడంటే ఆ డిఫరెంట్గా క్రికెట్ బుక్ అయి ఉండాలి. మన రేంజ్ బంగారు రేటు పెరిగిపోయింది. ఇప్పుడు మనం మామూలు బంగారు రాజు కాదు, బుక్కి బంగారు రాజు అనమాట. ఎలా క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నావా? ఇవన్నీ పిలవచ్చాలిగా, మన సబ్జెక్టే వేరు. సరే గానీ నాకు కొంచెం పని ఉంది. ఎలాగో 2 నెలలు ఇక్కడే ఉంటాను, మ్యాచ్లు అవుతున్నాయి కదా. ఫోన్ వస్తుంది చూడు నీకు. నీ నంబర్ ఇవ్వరా. రే కాశీ, చెప్పు మోయా. ఆ షావుకారు ఇంటికొచ్చి డబ్బు కోసం పెద్ద గొడవ చేశాడు రా. అది కాళ్ళ వెళ్ళబడి బతిమాలితే 2 నెలలు టైం ఇచ్చాడు. ఈ 2 నెలల్లో ఆడి దగ్గర తీసుకుని 40 లక్షలు వడ్డీతో సహా తిరిగి ఇవ్వలేదనుకో ఇల్లు జప్తు చేస్తా అంటున్నాడు రా. మీ అమ్మా నాన్నేమో నీకు తెలిస్తే కంగారు పడతావని వద్దన్నారు, కానీ నీకు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కదరా, అందుకే నీకు ఫోన్ చేస్తున్నాను. సరే మావయ్య, ఏదోలా డబ్బులు సెట్ చేస్తా. అమ్మ నాన్న జాగ్రత్త. ఆడంతే కదా. ఇంటించా ఆడేడి? ఏదో పని ఉందంట, వెళ్ళిపోయాడు. నెంబర్ తీసుకున్నావా? అక్కర్లేదు, గుర్తుండిపోయే నంబరే. అదేంటి? ఇటు 9 అటు 9 మధ్యలో అన్ని 8లే. ఆడు మన బిల్లు కట్టమంటాడు అన్నావు, మన బిల్లు కూడా ఆడే కట్టి అంతకన్నా ఎక్కువే టిప్పించి వెళ్ళిపోయాడు. ఇంతకీ ఇంట్లో ఏమన్నారు? చెప్తాలే పదా. ఏంటి అర్జెంట్గా కలవాలన్నావు? నా వీసా గురించి ప్రాసెసింగ్ జరుగుతుంది, ఎప్పుడైతే అప్పుడు చెప్తా. ఇదే మాట 10 months నుంచి చెప్తున్నావు. నీ ఒక్కడదే కాదు, అందరి పరిస్థితి అలాగే ఉంది. ఆ ట్రంప్ గడు ఓ రోజు రమ్మంటాడు, ఓ రోజు పొమ్మంటాడు. మా చేతిలో ఏముంది? బట్ నా సిచ్యువేషన్ బాగాలేదు. ఆ ప్రాసెసింగ్ ఆపేసి నా డబ్బు నాకు వెనకిచ్చేయి. ముందే చెప్పాను కదా, ఆల్రెడీ ప్రాసెసింగ్ లో ఉంది. వస్తే వీసా వస్తుంది, డబ్బులు మాత్రం వెనక్కి రావు. కాసి చెప్పాడు ఇక్కడే ఉంటాడని. అయినా ఏంటి సారు ఎప్పుడు లేనిది ఏదో కొత్తగా ఆలోచిస్తున్నారు. ఏరా ఆ కన్సల్టెన్సీ వాడిని కలిసావా? ఏమన్నాడు? ఇక్కడ నేను డబ్బులు ఇచ్చి చుట్టూ తిరుగుతున్నాను, అక్కడ నాకు డబ్బులు ఇచ్చినాడు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. డబ్బులు తిరిగిస్తా అన్నాడా?
ఏంటిచ్చేది? వస్తే వీసా వస్తుంది కానీ డబ్బులు మాత్రం వెనక్కి రావన్నాడు. అందుకే నేను అప్పుడే చెప్పాను ఈ అమెరికా ఈ వేస్ట్ రా అని. సరే నా కొడక, అంతా నీ వల్లే. నా వల్ల ప్రతిసారి రిజల్ట్ చూడడానికి న్యూస్ పేపర్ దీంతోనే కొనిపించా. అన్నీ పాస్. కానీ నా దరిద్రానికి ఆ రోజు వీసా పేపర్ నీ చేతితో పంపించాను. అందుకే అలా తగిలిడింది. రే ఇవన్నీ కాదు కానీ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మధ్యాహ్నం నుంచి ఆలోచించి ఒక డిసిషన్కి వచ్చా. ఏంటది? క్రికెట్ బెట్టింగ్. ఏంటమ్మా క్రికెట్ బెట్టింగా? ఆల్రెడీ ఉన్నెళ్ళు తాకట్లో ఉంది. తేడాలు వస్తే అమ్ముకోవడానికి కళ్ళు కిడ్నీలు తప్ప ఏం మిగలలేదు. నీ అబ్బా నెగిటివ్ తప్ప ఇంకేం మాట్లాడవా? ఆడు అన్నాడని కాదు కానీ ఇప్పుడు నీకున్న ప్రాబ్లమ్స్లో ఇదంతా అవసరం అంటావా? కంగారు పడి ఏదో ఒకటి చేసేకు. సరే 2 నెలలు 55 లక్షలు కట్టాను. నువ్వే అయితే ఐడియా చెప్పు. ఇప్పుడేంటి క్రికెట్ బెట్టింగ్ కరెక్ట్ అంటావా? కరెక్టో రాంగో నాకు తెలియదు, కానీ తప్ప నాకు వేరే మార్గం లేదు. రే రిస్క్ రా, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. రే లైఫ్లో రిస్క్ చేస్తేనే డబ్బులు వస్తాయి. దేవుడికి దండం పెట్టుకుంటే రావు. నువ్వేం మాట్లాడడం అంటే అలా ఫిలాసఫీలు చెప్తూ ఉంటే. బాగుందే, నువ్వేదో ఆపుతావు అనుకుంటే ఆయన ఎంకరేజ్ చేస్తున్నావు. ఆయన నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ ఇష్టం. నాకు ఆకలి కిందకి వెళ్ళి ఏదో ఒకటి అంట. మరి ఆ బంగారాజు గారికి కాల్ చేసావా? ఏ దెంగితే దెంగాడు కానీ యాస్టీస్ విరాట్ కోహ్లీలో కొట్టాడు గడ్డం. హలో రే బంగారాజు, నేను రా కాశీని. కాశీ చెప్పరా. ఏం లేదురా, నేను కూడా బెట్టింగ్ ఆడదాం అనుకుంటున్నా. నువ్వు ఫోన్ చేయనప్పుడు అనుకున్నాను రా. సర్లే కానీ ఎంత ఆడుతావు? ఎంత అంటే ఓ 20-30 వేలు రా. అని చిన్న అమౌంట్లు మన దగ్గర ఉండవురా, మందంతా పెద్ద బుక్. సర్లే నువ్వు ఓ పని చేయి, మురళి అనే మనోడు ఒకడు ఉన్నాడు, నేను ఆడితో మాట్లాడి నంబర్ పంపుతాను, నువ్వు వాడికి 1 గంటలో ఫోన్ చేయి. సరే నా నంబర్ పంపు. ఆడేంట్రా 30,000 చిన్న అమౌంట్ అంటున్నాడు? 1 సెట్ అవుతే మనకి అది చిన్న అమౌంటే. అవ్వకపోతే? నీ అబ్బా, నువ్వు అట్లా నెగిటివ్ మాట్లాడతావేంటి? నువ్వు వెళ్ళి ముందు అమౌంట్ తెచ్చి వెళ్ళు. సరే ఈవినింగ్ అమ్మా నాన్న ఫంక్షన్కి వెళ్తున్నారు, అండ్ రైస్ పెట్టొద్దని చెప్పు, ఏదైనా ఆర్డర్ చేసుకుందాం. రే పిజ్జా తిందామా? అదే ఆర్డర్ చేశాను, ఓటీపీ వచ్చింది చూడు. ఓకే, ఏంటి అప్డేటు? మొత్తం రెడీ. ఆ బంగారాజు నంబర్ కూడా పంపించాడు, నువ్వు వస్తే చేద్దామని. చెయ్యి. హలో హలో, మురళియా? చెప్పండి, ఎవరు? నేను కాశీని. బంగారాజు ఇచ్చాడు నంబర్. చెప్పారు, ఎంత అనుకుంటారు? ఓ 30 వేలు ఆడుకుంటా. ఓకే, నేను లైన్ నెంబర్ పంపిస్తాను, దాన్ని చేయండి. ఓకే, ముందు డబ్బులు ఏమైనా కట్టాలా? అక్కర్లేదులేండి, బంగారాజు గారు చెప్పారు కదా. సరే బాయ్. ఎరా అయితే నిజంగానే బెట్టింగా? పోతే ఏంట్రా పరిస్థితి? ఎప్పుడు పోతే పోతే అంటావు గానీ వస్తాయని ఆలోచించరా. రే 30,000 కదా, లైట్ తీసుకో. అక్కడితో ఆగదే అది. అయినా బెట్టింగ్ గురించి ఏం తెలుసా నీకు? మొత్తం రీసెర్చ్ చేశాను. బెట్టింగ్ ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ దాకా ఎప్పుడైనా వేసుకోవచ్చు. గెలిచే టీం మీద బెట్టింగ్ వేస్తే తక్కువ ప్రాఫిట్ వస్తుంది, అదే ఓడిపోయే టీం మీద బెట్టింగ్ వేస్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. అదేం లాజిక్ నాకు అర్థం కాలే. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఇండియా 5 ఓవర్స్కి 20 రన్స్ కొట్టాలి. 6 వికెట్స్ ఉన్నాయి అనుకో, ఎవరు గెలుస్తారు? ఆబ్వియస్లీ ఇండియా కదా. అప్పుడు అందరూ ఇండియా మీద బెట్టింగ్ వేస్తారు కదా. ఇలాంటి సిచ్యువేషన్ వస్తే 100 రూపీస్కి ఇండియా మీద బెట్టింగ్ వేస్తే 3 రూపీస్ ఇస్తారు. అదే పాకిస్తాన్ మీద 3 రూపీస్ బెట్టింగ్ వేస్తే 100 రూపీస్ ఇస్తారు. దాన్నే బ్యాకింగ్ 3 అంటారు. బాగా స్టడీ చేసావురా. ఆడికి ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ మీద PhD చేస్తాడు. నువ్వు ఇస్తావా? ఈడొకడు. ఏరా మాకేమైనా ఉంచుతావా? లైన్ నెంబర్ పంపాడు. నాకు మాత్రం పిచ్ ఎక్సైటింగ్ ఉందిరా, వచ్చినా పోయినా.
హే స్టార్ట్ చేయరా. నువ్వు ఆగవే, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. అయినా ఏ టీం మీద వేద్దామని. అయినా నీ క్రికెట్ గురించి ఏం తెలుసు? ఏంటి లాజిక్? బ్లూ నా ఫేవరెట్ కలర్, అదే నా లాజిక్. నోర్ మూసుకుని మ్యాచ్ చూడు. దీన్ని నమ్ముకొని బెట్టింగ్ వేసాం అనుకో, సర్వనాశనం అయిపోతా, ఆస్తి పోతే నీ ఇష్టం ఆ తర్వాత. నువ్వు చూడరా. రే నువ్వు తాగు, నువ్వేరా. 8586 ఎంబీ ఫేవరెట్. తొందరగా చెప్పాలండి. ఏంట్రా అలా కట్ చేసాడు? తొందరగా చెప్పాలి మరి, అక్కడ చాలా మంది వెయిటింగ్. 8586 ఎంబీ ఫేవరెట్ ఏంటి? నేనే చెప్పాను కదా, మళ్ళీ ఫస్ట్ వస్తావేంటి? సరే సరే సరే, బ్లూ కొడుతుంది, బ్లూ మీదే. హలో 8889 ఎంబీ ఫేవరెట్. 5000 ప్లే. 88 లో 5000 ఓకే. ఇప్పుడు మనం గెలిస్తే మనకి ఎంత వస్తుంది? 4400. మరి పోతే 5000. ఫ్యాన్సీ 9192. ఎస్ 10,000. Hey, a book too.